సేవ అనేది ఒక జీవితానికి దారి చూపించే బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమ స్ఫూర్తితో మార్గదర్శి గారు అందిస్తున్న చేయూత ఇప్పుడు అమలాపురం నియోజకవర్గంలో ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డిగూడెం ప్రాంతంలో డాక్టర్గా సేవలందిస్తూ సామాజిక బాధ్యతను సంకల్పంగా తీసుకున్న డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు 2005లో శ్రేయ ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలను స్థాపించారు. అదే సేవా భావంతో P4 స్ఫూర్తితో 45 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను దత్తత తీసుకుని వారికి ఉచితంగా విద్య, శిక్షణ, వైద్యం అందిస్తున్నారు. శ్రేయ పాఠశాలలో పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం 16 రకాల ప్రత్యేక శిక్షణలు అందిస్తున్నారు. ఈ శిక్షణల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి వారికి ప్రతి నెలా సొంత ఖర్చుతో జీతాన్ని అందిస్తున్నారు. వీటితో పాటుగా కోనసీమ స్పెషాలిటీస్ హాస్పిటల్ అమలాపురం ద్వారా పిల్లలకు ఉచిత వైద్య సేవలు, వైద్య శిబిరాలు మరియు కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. నా పేరు సింధు. నేను టేక్సెట్పాలెం నుంచి వస్తున్నాను. మా అమ్మాయికి బ్రెయిన్లో డెవలప్మెంటల్ డిలే అని చెప్పి అన్నారు. ఆక్సిజన్ ప్రాబ్లం అవ్వడం వల్ల డెవలప్మెంటల్ డిలే అన్నారు. నవంబర్ 18న శ్రేయ స్కూల్కి వచ్చాను, చూశాను. కరెక్ట్ ప్లేస్ దొరికిందని చెప్పి నేను వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను. P4 కార్యక్రమం స్ఫూర్తితో డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారి సేవా సంకల్పం బంగారు కుటుంబాల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తోంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీమన్నారాయణ. నేను చిన్నపిల్లల డాక్టర్ని. P4 అనేటువంటి ప్రోగ్రాము ఇటీవల కాలంలో నాకు యంగ్ ప్రొఫెషనల్ ద్వారా తెలుసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు P4 అనేటువంటి ప్రోగ్రాం పెట్టి అందరికీ కూడా బంగారు కుటుంబాలను తయారు చేయాలి, అందరికీ అసమానతలు తొలగి సమానంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఈ P4 ప్రోగ్రాంలో ఎటువంటి కార్యక్రమాలైనా స్కూల్కి సంబంధించిన విషయంలో నేను చేయడానికి ముందు వస్తాను అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు కూడా శ్రీమన్నారాయణ గారి సేవా సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమంలో భాగస్వాములై ఒక కుటుంబ భవిష్యత్తుకై సహాయం చేయండి.